హలో నేను శేషరావు. ఉస్తాద్ భగత్ సింగ్ ఉత్సవాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఉగాది 19వ తారీఖు ఉగాదిన రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకి సంబంధించి ఇప్పటి నుంచే ఉగాది సంబరాలు మాదిరిగా ఉస్తాద్ భగత్ సింగ్ సంబరాలు మొదలయ్యాయి. దానికి కారణం ఏంటంటే మరి కొన్ని గంటల్లో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నటువంటి టైం ఇప్పుడు మరొక గంటలో ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ ట్రైలరు గబ్బర్ సింగ్కి మించినటువంటి ట్రైలర్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రకరకాల రాజకీయ అడ్డంకులతోటి నష్టపోయాయి. బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఆశించినటువంటి వసూళ్లను రాబట్టలేకపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం క్లియర్ కట్గా రోడ్డు కనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్కి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్కి సంబంధించినటువంటి ప్రీమియర్ షోస్ని అనౌన్స్ చేసే అవకాశం లేకపోలేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అంగీకరిస్తాయి. ఆల్రెడీ కోర్టు తీర్పు కూడా వచ్చేసింది. తెలంగాణలో 90 డేస్కి ముందు తెలియజేయాలి, ఒకవేళ ప్రీమియర్ షోస్ వేసుకోవడానికి కానీ లేదా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ అనేటువంటి ఒక ఆదేశం, ఒక ఆర్డర్స్ కోర్టు ఉన్నాయి. కానీ ఆ కోర్టు ఆర్డర్స్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్తే వాటిని కొట్టేసింది. కాబట్టి ప్రీమియర్ షోస్ని అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చు, అలాగే వాటి టికెట్స్ రేట్ని కూడా అప్పటికప్పుడు నిర్ణయించవచ్చు. అందుకే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి క్లియర్గా రోడ్డు కనిపిస్తుంది, సక్సెస్ రేట్ రోడ్డు. అందుకే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడ పెడుతున్నారు, దీని మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కొద్దిసేపటి క్రితమే నాకు అందినటువంటి న్యూస్ ఏంటంటే యూసుఫ్ కూడా దగ్గర ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్స్లో మార్చి 15వ తారీఖున సాయంత్రం 5 గంటలకి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక పండగ న్యూస్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక అద్భుతమైనటువంటి న్యూస్. 14వ తారీఖున సాయంత్రం 6:30 గంటలకి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి అది ఆ బజ్ 15వ తారీఖు ట్రైలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మరింత పెరిగే అవకాశం ఉంది. అదే ఉగాది వరకు పయనించే అవకాశం ఉంది. అది పవన్ కళ్యాణ్ యొక్క పవర్ స్టార్ సినిమా యొక్క సత్తా. అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు సినిమా వర్గాలు. ఎందుకనంటే గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించినటువంటి దర్శకుడు హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. భారీ అంచనాలు దీని మీద ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పవన్ పక్కన శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టబోతుంది. అలాగే రాశి ఖన్నా, వీళ్ళిద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బహుశా శ్రీలీలకి ఫుల్ లెంత్ రోల్ ఉంటే మాత్రం ఇది ఒక బ్రేక్ ఇవ్వబోతుంది శ్రీలీలకి అని చెప్పి చెప్పవచ్చు. శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్గా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్లో కూడా నిలిచారు. ఎందుకంటే ఆవిడ వేసినటువంటి డ్యాన్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతుందని. దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి మ్యూజిక్ అంటే అందరికీ తెలుసు. సో గబ్బర్ సింగ్ని మించినటువంటి సినిమా హిట్ దీనికి రాబోతుంది అని చెప్పి అనడానికి దేవిశ్రీ, అలాగే దర్శకుడు కనిపిస్తున్నాడు హరిశంకర్. దీంతోపాటు దేవిశ్రీ తమన్ ఇద్దరు ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం. సో కాబట్టి ఇన్ని ఉంటే మసాలాలు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాకుండా ఉంటుందా అని అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పి మీరు చెప్పకుండా ఉండలేరు. దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.